హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నందిని. వెల్కమ్ టు బాండ్ టు విన్ యూట్యూబ్ ఛానల్. సో నేను అందరి కంటెంట్ నచ్చిందని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు ఒక చిన్న టాపిక్తో స్టార్ట్ చేస్తాను. ఏంటంటే టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇన్ ఇండియా. అసలు ఫస్ట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. బాండ్ అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. గవర్నమెంట్కి, కార్పొరేషన్స్ లైక్ టాటా, రిలయన్స్ ఇలాంటి వాటికి మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేసే ఒక పేపర్. అయితే ఎవ్రీ బాండ్కి ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, మెచ్యూరిటీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ యొక్క వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, వన్ బాండ్ కాస్ట్ ₹100 అనుకోండి. ఇక్కడ ₹100 అనేది ఫేస్ వాల్యూ. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్. లైక్ ఎలా అంటే 7%, 8% అలా ఉంటుంది కదా! ఇక్కడ టర్మినాలజీ బాండ్స్‌లో ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ రేట్‌ని కూపన్ రేట్ అంటారు. మెచ్యూరిటీ అంటే టైమ్ పీరియడ్. లైక్ ఎవ్రీ బాండ్ హాస్ దేర్ మెచ్యూరిటీ వాల్యూ అట్‌లీస్ట్ 1 ఇయర్ అండ్ అబోవ్. అంటే ప్రతి బాండ్ యొక్క వాల్యూ మెచ్యూరిటీ పీరియడ్ 1 ఇయర్ దానికంటే ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గరికి నా ఫ్రెండ్ వచ్చింది. నా ఫ్రెండ్ వచ్చి మనీ అవసరం అని చెప్పింది. నేనేం చెప్తాను, సరే ఇస్తాను, మరి నాకేంటి అంటాను. అప్పుడు తనేం చెప్తుందంటే, సరే నువ్వు నాకు 2 ఇయర్స్ టైమ్ ఇవ్వు. నేను నీ మనీ నీకిస్తాను 2 ఇయర్స్ తర్వాత. అంతలోపు నీకు ఈ 2 ఇయర్స్‌లో ప్రతి సంవత్సరం ఇంత పే చేస్తాను అని చెప్తుంది. ఆ ఇంత అనేది ఎక్స్‌ట్రా అమౌంట్ ఎంతైతే పే చేస్తుందో దాన్ని ఇంట్రెస్ట్ అమౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర తను ₹10,000 తీసుకుందనుకోండి. అంటే 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అనింది కాబట్టి, అంతలోపు కొద్దిగా ఎక్స్‌ట్రా అమౌంట్ ప్రతి సంవత్సరం ఇస్తాను అంటుంది. అంటే ప్రతి సంవత్సరం నీకు ₹1000 ఇస్తాను అని చెప్తుంది. 10,000 మీద ₹1000 అంటే 10% కదా! సో, అక్కడ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత? 10%. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 1000. అది పర్ ఇయర్‌కి. 2 ఇయర్స్‌కైతే 2000. సో, ఇక్కడొచ్చేసి నా దగ్గర తీసుకున్న 10,000 అమౌంట్ ఏదైతే ఉందో, అదొచ్చేసి బ్యాంకింగ్‌లో ప్రిన్సిపల్ అంటారు. ఓకే. బాండ్స్‌లో వచ్చేసి దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. అంటే ఒక బాండ్‌కి విలువ ఉంటుంది గదా! ఒక బాండ్ ఇష్యూ చేస్తే ఆ బాండ్ యొక్క విలువే ఫేస్ వాల్యూ. సో, ఇంట్రెస్ట్ రేట్ అర్థమైంది గదా! మెచ్యూరిటీ వచ్చేసి ఇక్కడ 2 ఇయర్స్ టైమ్ ఇచ్చింది గదా నాకు. 2 ఇయర్స్ తర్వాత నీకు పే చేస్తాను అని చెప్తుంది గదా! సో, ఆ 2 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని మెచ్యూరిటీ పీరియడ్ అంటారు. ఓకేనా? అది. గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కంపెనీస్ బాండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి. వాటి అవసరాల కోసం మనీ అవసరం అవుతుందని చెప్పాం గదా! అయితే మనీ ఎక్కడెక్కడ పెడతారు వీళ్ళు తీసుకున్న తర్వాత? ఆ వచ్చిన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఇంకా రోడ్స్ అవ్వచ్చు, తర్వాత సాలరీస్ అవ్వచ్చు. తర్వాత ఇంకా ఇలాంటివేమన్నా ఉంటాయి గదా! గవర్నమెంట్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ డెవలప్‌మెంట్ కోసం. సో, ఇలాంటి వాటికి మనీ అవసరమైనప్పుడు కంపెనీస్ ఏం జేస్తాయి, కంపెనీస్ కానీ, గవర్నమెంట్ కానీ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి చూద్దాం. బాండ్స్‌లో చాలా రకాలుంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని, కన్వర్టిబుల్ బాండ్స్ అని, ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అని అలా చాలా ఉంటాయి. వన్ బై వన్ చూద్దాం. Bonds are essentially loans that you give to entities like the government or companies, and in return, they pay you interest. There are several types of bonds used in India. First, we have government securities. These are super safe, like the 10-year Indian government bonds. Then, gilt-edged bonds are also government bonds, but they're considered even safer. Corporate bonds are issued by companies. Think of big names like Tata or Reliance. Next up, municipal bonds are issued by local governments for public projects. Tax-free bonds are a great option for investors looking to save on taxes. Convertible bonds can be turned into shares later, while zero-coupon bonds don't pay interest until maturity. Green bonds fund eco-friendly projects, and sovereign gold bonds let you invest in gold without physical storage. Perpetual bonds don't have a maturity date, while junk bonds offer high returns but come with high risk. Floating rate bonds have interest rates that change, and inflation-indexed bonds protect your investment against inflation. Callable bonds can be redeemed early by the issuer, and finally, capital gain bonds help you save taxes on capital gains. Understanding these can help you make smarter investment choices. Government security. సో, ఫస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌కి మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేసే బాండ్‌నే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. వాటిని సెంట్రల్ డెవలప్‌మెంట్ లోన్స్ అని, స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ అని గూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఎస్‌డీఎల్, సీడీఎల్ అని. అయితే రీసెంట్‌గా అంటే 2015లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 8.31% కూపన్ రేట్‌తో 10 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో బాండ్ అనేది ఇష్యూ చేసింది. ఆ గవర్నమెంట్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం మనీ అవసరమైంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే బాండ్ ఇష్యూ చేసింది.
10 ఇయర్స్‌కి. అంటే జూలై 29థ్ ఇష్యూ చేసినప్పుడు ఈ ఇయర్ 2015 ఇష్యూ చేసింది కాబట్టి 10 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్. ఈ ఇయర్ 2025 కదా! సో, 10 ఇయర్స్ కాబట్టి 2025లో మెచ్యూరిటీ అయిపోతుందండి. అంటే అది బాండ్ అనేది మెచ్యూర్ అయిపోతుంది. ఈ ఇయర్ జూలై 29థ్‌కి. ఓకే. అది ఒక ఎగ్జాంపుల్. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి ఒక ఎగ్జాంపుల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, కార్పొరేట్ కంపెనీ సో, వాటికి మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేసేవి గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇవి చాలా సేఫ్. రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ బ్యాక్డ్ కాబట్టి. అయితే యాక్చువల్‌గా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి మెచ్యూరిటీ ఎంతుంటుందంటే 5-40 ఇయర్స్ ఉంటుంది. అయితే ఇందులో షార్ట్ టర్మ్ లోన్స్ గూడా ఉంటాయి. లైక్ టీ బిల్స్. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే 1 ఇయర్ లోపు మెచ్యూరిటీ ఉండే లోన్స్. టీ బిల్స్ అంటే వీటికి ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ టీ బిల్స్ అంటే. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 91 డేస్, 182 డేస్, 364 డేస్ అలా ఉంటుంది. అయితే ఈ ఎస్‌డీఎల్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పాను కదా! స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ అని చెప్పేసి. ఈ ఎస్‌డీఎల్ ఏవైతే ఉన్నాయో వాటికి మెచ్యూరిటీ 10-30 ఇయర్స్ ఉంటుంది. 10-30 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి ఫేస్ వాల్యూ అంటే బాండ్ వాల్యూ ఎంతుంటుందంటే 100 దాని యొక్క మల్టిపుల్స్ అంటే 200, 300 అలా ఉంటుంది. అయితే జనరల్‌గా 10 ఇయర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి 10 ఇయర్స్ పీరియడ్ ఉన్న మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి ఇంట్రెస్ట్ రేట్ ఎంతుంటుందంటే 7.2% ఉంటుంది. or bonds are like loans you give to the government. When you buy a bond, you are essentially lending money to the government, and in return, they promise to pay you back with interest. For example, India recently issued the 10-year government bond at a rate of around 7.2%. This means if you invest 10,000 rupees, you'll earn interest over the years, and after 10 years, you'll get your 10,000 rupee back. ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు మనం 10,000 రూపీస్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ బాండ్స్‌లో ఎవ్రీ ఇయర్ 10 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అనుకున్నాం కదా! ఇంట్రెస్ట్ రేటు 7.2%. అంటే ఎంత 10,000 మీద 720 రూపీస్. సో, 720 రూపీస్ అనేది ఎవ్రీ ఇయర్ మన అకౌంట్‌లో పడుతుంది. అంటే 10 ఇయర్స్ అలా మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది 720 రూపీస్. లాస్ట్‌లో 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే ఇన్వెస్ట్ చేసామో 10,000 అవి మనకి బ్యాక్ వస్తాయి. అది ఇక్కడ అర్థం. Rupees, you'll earn interest over the years, and after 10 years, you'll get your 10,000 rupee back. These bonds are considered safe investments because they're backed by the government. They can be a great way for students to start investing early, especially with the recent rise in interest rates. Plus, they help fund public projects like roads and schools. So, investing in government bonds not only grows your money but also contributes to the nation's development. It's a win-win. నెక్స్ట్ వచ్చేసి గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్. గిల్ట్ అంటే ఏంటంటే హై క్వాలిటీ అని. హై క్వాలిటీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇది. ఇది కూడా సేమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాగే గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్ కూడా ఇలానే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఈ బాండ్స్‌ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే వీటి యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 5-30 ఇయర్స్ ఉంటుంది. ఇందులో ఆహ్, ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఏమేంటి అంటే కన్వెన్షనల్ గిల్ట్, ఇండెక్స్ లింక్డ్ గిల్ట్ అని 2 రకాలు ఉంటాయి. సో, మీరు ఇంతవరకు చూడండి గిల్ట్ ఎడ్జ్డ్ బాండ్స్ అంటే ఏంటని చెప్పేసి. అయితే వీటిలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సేమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాగే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ బ్యాక్డ్. వీటిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే 5.50% నుంచి 7.50 అంటే ఏంటంటే 5.5 నుంచి 7.5% వరకు టిపికల్లీ అంటే ఏంటంటే ఆ రేంజ్‌లో ఉంటుంది అని. కన్ఫర్మ్‌గా ఇంత ఉంటుంది అని అయితే కాదు. ఓకేనా? Are essentially government securities that are considered very safe investments. In India, these bonds are issued by the Reserve Bank of India and are backed by the government, which means they have a low risk of default. For students, think of them as a secure way to earn interest on your money. For instance, the recent issuance of the 10-year government bonds offers an attractive interest rate, making it a popular choice among investors. These bonds are ideal for those looking to save for long-term goals, like education or a future home. Investing in gilt-edged bonds not only helps you grow your savings but also contributes to national development, as the funds are often used for infrastructure projects. So, if you want a safe and reliable investment option, gilt-edged bonds could be the way to go. కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటంటే కంపెనీస్‌కి మనీ అంటే లైక్ రిలయన్స్, టాటా ఇలా ఉంటాయి గదా! ఆ కంపెనీస్‌కి మనీ అవసరమైనప్పుడు
రేస్ చేసే బాండ్స్‌నే కార్పొరేట్ బాండ్స్ అంటారు. అయితే ఈ కార్పొరేట్ బాండ్స్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందంటే 1-10 ఇయర్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి కామన్‌గా 1000 నుంచి లేదా 1000, 10,00,000 అలా ఉంటుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి అంటే బాండ్ వాల్యూ. కూపన్ రేట్ వచ్చేసి వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్‌ని బట్టి. ఇప్పుడు ఆ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ఎక్కువుందనుకోండి. సో, ఏంటంటే కూపన్ రేట్ ఎక్కువుంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువుంటుంది. అలా తక్కువుంటే ఆ కంపెనీ రేటింగ్ తక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే రేంజింగ్ ఎలా చెప్పాలంటే 7.5 నుంచి 8.5 వరకు ఉండొచ్చు. అయితే దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రీసెంట్‌గా ఫ్యూటర్లా ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్ 10.55% కూపన్ రేట్‌తో బాండ్స్ అనేవి ఇష్యూ చేసింది. వాటి యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 10,00,000 ఓకేనా? అది. Bonds are essentially loans that investors give to companies in exchange for periodic interest payments and the return of the bond's face value at maturity. In India, companies like Tata and Reliance frequently issue these bonds to raise capital for expansion or projects. For instance, in 2023, Tata Power raised 1,000 crores rupees through bonds to fund renewable energy initiatives. Investing in corporate bonds can be a safer option compared to stocks, as they typically offer fixed returns. However, it's crucial to assess the company's credit rating. A higher rating indicates lower risk. For students, understanding corporate bonds can open doors to smart investment strategies, helping you build wealth over time. So, keep an eye on the market and consider how these bonds can fit into your financial future. అయితే కార్పొరేట్ బాండ్స్‌లో గవర్నమెంట్ బాండ్స్ కంటే కొంచెం రిస్క్ ఎక్కువుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలన్నీ కరెక్ట్‌గా ఉండవు గదా! సో, ఒక్కొక్క టైంలో అవి మనకి మన అమౌంట్ రిటర్న్ పే చేయకపోవచ్చు. సో, రిస్క్ అనేది గవర్నమెంట్ బాండ్స్‌లో కంటే కొంచెం ఎక్కువుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్వర్టిబుల్ బాండ్స్. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ కార్పొరేట్ బాండ్స్‌ని బై జేస్తారో వాళ్ళేం జేస్తారంటే కంపెనీ బాగా గ్రోత్‌లో ఉంది అనుకోండి ఒక కంపెనీ. ఆ కంపెనీ బాగా గ్రో అవుతున్నప్పుడు సో, దాని యొక్క షేర్స్ ఉంటాయి గదా! అవి షేర్స్‌ని అంటే ఈ బాండ్స్‌ని తీసుకెళ్ళి షేర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాయి. అలా షేర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మనీ అనేది పెరుగుతూ ఉంటుంది గదా! సో, షేర్ వాల్యూ పెరిగినప్పుడు వాళ్ళకి మనీ అనే ప్రాఫిట్ కూడా వస్తుంది గదా! అలా ఈ కార్పొరేట్ బాండ్స్‌ని ఏం జేస్తారంటే కన్వర్ట్ చేసుకుంటారు షేర్స్ రూపంలోకి. వాటి రేషియో ఎంతుంటుందంటే ఇప్పుడు పర్ బాండ్‌కి 5 షేర్స్ అంటే 5:1 రేషియో. ఇప్పుడు ఒక బాండ్‌కి 5 షేర్స్ ఇస్తారు. 5 షేర్స్ కొనుక్కోవచ్చు. అలా 5:1 అది దాన్నేమంటారంటే కన్వర్షన్ రేషియో అంటారు. దీనికి మెచ్యూరిటీ ఎంతుంటుందంటే కార్పొరేట్ బాండ్స్‌కున్నట్టే ఉంటుంది మెచ్యూరిటీ 5-10 ఇయర్స్ ఉంటుంది. అయితే ఫేస్ వాల్యూ ఇష్యూయర్‌ని బట్టి అంటే కంపెనీని బట్టి వేరీ అవుతుంది. బాండ్ ఇష్యూ చేసే కంపెనీని బట్టి వేరీ అవుతుంది ఫేస్ వాల్యూ. కూపన్ రేట్ వచ్చేసి ఆహ్, జనరల్లీ లోవర్ డ్యూ టు కన్వర్షన్ ఫీచర్. తక్కువగా ఉంటుంది కూపన్ రేట్. ఎందుకంటే కన్వర్షన్ అనేది చేసుకుంటున్నారు గదా! షేర్స్‌కి. అందుకని చెప్పేసి కూపన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో, కూపన్ రేట్ ఎక్కువగా ఉండి మళ్ళా షేర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు షేర్స్‌లో ప్రాఫిట్ వచ్చి ఇంత ప్రాఫిట్ అయితే ఉండదు గదా! అందువల్ల తక్కువగా ఉంటుంది కూపన్ రేట్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కంపెనీ ఎక్స్ ఏదో ఒక కంపెనీ ఎక్స్ అనుకుందాం. అది రీసెంట్‌గా 6% కూపన్ రేట్‌తో కన్వర్షన్ రేషియో 5:1 ఆ రేషియోతో 7 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో బాండ్స్‌నైతే రిలీజ్ చేసింది. ఓకేనా? అది ఎగ్జాంపుల్. Convertible bonds are a unique investment option that combines features of both bonds and stocks. Imagine you invest in a bond that pays interest, but you also have the option to convert it into shares of the company later. For instance, in India, companies like Tata Motors and Infosys have issued convertible bonds recently. Let's say you buy a convertible bond from Tata Motors for 1,000 rupees. It pays you 5% interest annually. If the company's stock price rises significantly, you can convert your bond into shares, potentially earning much more than just the interest. This way, you get the safety of a bond and the growth potential of stocks. It's a smart choice for students looking to understand the market dynamics while balancing risk and reward. Zero
సో నెక్స్ట్ వచ్చేసి జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్స్ అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ మీద అంటే బాండ్ వాల్యూ ఉంటుంది కదా! ఫేస్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇవ్వడం. డిస్కౌంట్ ఇచ్చి బాండ్స్ ఇష్యూ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి. ఆర్‌ఈసీ లిమిటెడే తీసుకుందాం. ఆర్‌ఈసీ లిమిటెడ్ రీసెంట్‌గా ఏం చేసిందంటే ₹1000 ఉన్న ఒక బాండ్‌ని ₹750కే ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ ఎవరైతే అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹750కే బాండ్స్ అనేవి సేల్ చేసింది. ఓకే. అమ్ముతుంది అట్లా. అంటే ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ ₹250. అలా ఇప్పుడు నేనున్నాననుకోండి. నేను వెళ్ళి ఒక 10 బాండ్స్ కొనుక్కున్నాననుకోండి. నాకప్పుడు ఎంత రూ. 2,500 నాకు ప్రాఫిట్. సో ఏంటంటే ఇక్కడ ఈ ప్రాఫిట్ రావడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ అనేది కంపెనీ పే చెయ్యదు. అంటే ఏంటంటే కూపన్ రేట్ అనేది దీంట్లో 0. సో దాన్ని జీరో కూపన్ రేట్ అంటారు. ఓకేనా? దీనికి మెచ్యూరిటీ వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. 1 ఇయర్ టు 10 ఇయర్స్. షార్ట్ టర్మ్ అయితే 1 ఇయర్, లాంగ్ టర్మ్ అయితే 10 ఇయర్స్ ఉంటుంది. Coupon bonds are a unique investment option that can be quite beneficial. Unlike traditional bonds, these don't pay periodic interest. Instead, you buy them at a discount and receive the full face value at maturity. For example, if a zero coupon bond has a face value of 1,000 rupees, you might buy it for 700 rupees. The difference, 300 rupees, is your profit, which you earn when the bond matures. These bonds are great for long-term goals, like funding education or buying a house. They're less risky since you know exactly how much you'll get back. Plus, they're easy to understand and manage. ఇక్కడ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు బాండ్స్ కొనుక్కుంటున్నప్పుడే తెలుస్తుంది గదా! మీకెంత ప్రాఫిట్ వస్తుందని జెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను గదా! ఆర్‌ఈసీ లిమిటెడ్ ₹750కే బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తుందని జెప్పేసి. ₹1000 ఉన్న బాండ్‌ని అంటే అక్కడ ₹250 మీకు ప్రాఫిట్ వస్తుందని తెలుస్తుంది ముందే. సో రిస్క్ అనేది మీరు ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు. అది. రిస్క్ తక్కువుంటుంది. Just remember, the longer you hold them, the more they can grow. So, if you are looking for a smart way to invest, zero coupon bonds might just be the right choice for you. Inflation indexed bonds are a smart way to protect your money. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే ఏంటంటే ఇవి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లేషన్ రిస్క్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బాండ్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రైజెస్ పెరుగుతుంటే వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్‌లో కూపన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే కూపన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ తగ్గితే కూపన్ రేట్ తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని కూపన్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కూపన్ రేట్ అయితే ఉంటుంది. ఫిక్స్డ్ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంది కదా! సో దాన్ని బేస్ చేసుకొని అక్కడున్న ఇన్ఫ్లేషన్ ప్లస్ 2% దానికి ఎక్స్‌ట్రా 2%. టోటల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీపీఐ 4% ఉందనుకోండి. 4% ప్లస్ 2% ఎక్స్‌ట్రా టోటల్‌గా 6% కూపన్ రేట్‌తో మనకి బాండ్ అనేది ఇష్యూ చేస్తారు. అది. ఓకేనా? ఇక్కడొచ్చేసి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. సో అది. Bonds are a smart way to protect your money from rising prices. Imagine you invest in a bond worth 10,000 rupees and it offers a 3% interest rate. If inflation rises to 6%, your bond's value adjusts. So, instead of just earning 300 rupees, your interest now increases to 600 rupees. In India, the Government of India introduced the Inflation Indexed National Savings Certificate, which helps safeguard your savings. For students, this means your money grows even when prices go up, ensuring you can afford that new laptop or college fees. In 2022, inflation hit around 7%, making these bonds even more attractive. They're a great way to ensure your savings keep pace with the cost of living. So, if you want your money to work for you, consider inflation-indexed bonds. సో నెక్స్ట్ వచ్చేసి మసాలా బాండ్స్. మసాలా బాండ్స్‌కి మసాలా అనే నేమ్ ఎలా వచ్చిందంటే మసాలా ఈజ్ ఎ హిందీ వర్డ్. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే స్పైసెస్ అంటారు. ఈ మసాలా ఎందుకొచ్చింది? మసాలా బాండ్స్‌ని ఇండియాలో మసాలా అని ఎందుకంటారు అంటే ఇండియా అనేది స్పైసెస్‌కి ఫేమస్ కాబట్టి. సో మసాలా బాండ్స్ గురించి చూసుకున్నట్లయితే మసాలా బాండ్స్ ఏంటంటే రూపీ డినామినేటెడ్ బాండ్స్. ఇవి ఇండియా అంటే ఔట్‌సైడ్ ఇండియా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉంటాయి కదా! యూఎస్ఏ, లండన్. సో ఇక్కడ ఇష్యూ చేస్తారు. ఇండియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ క్యాపిటల్ రైజ్ చేసుకోవడానికి ఈ మసాలా బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు
టాటా కంపెనీ ఉందనుకోండి. టాటా కంపెనీ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లి నాకిలా మసాలా బాండ్స్ కావాలి అని అడుగుతుంది. మసాలా బాండ్స్ అడిగినప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే లండన్‌లో ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసినప్పుడు అక్కడున్న ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి మన ఇండియన్ కంపెనీ టాటా ఏదైతే ఉందో అందులో అమౌంట్ పెట్టి బాండ్స్‌ననేవి కొనుక్కుంటారు. సో, ఓకేనా? ఇదేంటంటే ఇంకొక రూపంలో ఇంటర్నేషనల్ పేమెంట్స్‌ని గూడా ఇంక్రీజ్ చేస్తుంది. అది. Masala bonds are a fascinating way for Indian companies to raise funds in foreign markets, specifically in rupees. Imagine a company like the Indian Renewable Energy Development Agency ఇక్కడేంటంటే మసాలా బాండ్స్‌లో రూపీ డినామినేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు యూఎస్ వాళ్ళొస్తారు. యూఎస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు గదా! వాళ్ళొచ్చి టాటాలో పెడుతున్నప్పుడు సో, వాళ్ళ డాలర్‌తో పెడతారు. ఈ మసాలా బాండ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ డాలర్ అనేది రూపీలోకి కన్వర్ట్ అవుతుంది. సో, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో క్యాపిటల్ రైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే మనీ కావాలనుకున్న వాళ్ళు ఈ రిస్క్ లేకుండా డైరెక్ట్‌గా ఇన్వెస్టర్స్ ద్వారానే అమౌంట్ అనేది రూపీల్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? దీని యొక్క మెచ్యూరిటీ వచ్చేసి 3-5 ఇయర్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి బాండ్స్ ఇష్యూ చేస్తుంది కదా టాటా కంపెనీ. సో, టాటా కంపెనీ మీద బేస్ అయి ఉంటుంది ఫేస్ వాల్యూ. కూపన్ రేట్ కూడా సేమ్. రిస్క్ వచ్చేసి కొంచెం కరెన్సీ రిస్క్ అనేది ఉంటుంది ఇక్కడ అంతే. అంతకంటే ఏం ఉండదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది కదా! హెచ్‌డిఎఫ్‌సి రీసెంట్‌గా మసాలా బాండ్‌ని రిలీజ్ చేసింది. 7.5% కూపన్ రేట్‌తో 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో. ఎక్కడంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో. ఓకే. issuing masala bonds to finance solar projects. This allows them to tap into international investors while reducing currency risk. For instance, in 2021, the Indian government raised 3,000 crores rupees through masala bonds to boost infrastructure. This means foreign investors can invest in India's growth while earning returns in rupees. The beauty of masala bonds is that they help strengthen our economy and attract global capital, all while making it easier for companies to fund their projects without worrying about exchange rate fluctuations. It's a win-win for everyone involved. Sovereign green bonds. నెక్స్ట్ వచ్చేసి సావరెన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌లో ఎక్కువగా ఈ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు. రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ ఉంటాయి కదా! అవి ఇష్యూ చేస్తూ ఉంటాయి. అంటే సోలార్, విండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! వాటి కోసం. ఇక్కడ ఏంటంటే మెచ్యూరిటీ పీరియడ్ 5-10 ఇయర్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఓ కంపెనీని బట్టి వేరీ అవుతుంది. కూపన్ రేట్ వచ్చేసి ఇక్కడ కూడా కూపన్ రేట్ వేరీ అవుతూ ఉంటుంది. రిస్క్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఆ కంపెనీని బట్టి ఉంటుంది రిస్క్. అయితే ఇండియా రీసెంట్‌గా సావరెన్ గ్రీన్ బాండ్‌ని ఇష్యూ చేసింది. ఎప్పుడంటే మెచ్యూరిటీ వచ్చేసి 10 ఇయర్ మెచ్యూరిటీ. అంటే 2024లో ఇష్యూ చేసింది. మెచ్యూరిటీ వచ్చేసి 2034. ఓకేనా? అది. Bonds are a powerful tool for financing eco-friendly projects. Imagine the Indian government issuing these bonds to raise funds specifically for renewable energy, like solar and wind power. For instance, in 2022, India launched its first sovereign green bond worth 4,000 crores, aimed at funding sustainable initiatives. These bonds work like this: investors buy them, and the government promises to use that money for green projects. This not only helps the environment but also attracts global investors who are keen on sustainability. In 2023, the Indian government issued another green bond to support electric vehicle infrastructure. By investing in these bonds, you are not just earning returns, you are contributing to a greener planet. It's a win-win.